హాయ్. చెప్పురా, ఎందుకు నువ్వు ఆ అమ్మాయిల్ని ఒక్కొక్కరిని అంత దారుణంగా చంపేవు? చెప్పు, ఎందుకురా? నేను చెప్పను. చెప్పరా నీకు. మీరు నన్ను కొట్టినా సరే నేను చెప్పను. చెప్పకపోయావనుకో ఈ కవర్ నీ ముఖానికి వేస్తాను. ఊపిరి అందకుంటూ ఎంత దారుణంగా ఉంటావో తెలుసో. మర్యాదగా చెప్పు, ఆ అమ్మాయిని ఎందుకురా చంపావు? ఏం చేశారా వాళ్ళు? చెప్తాను. అసలు నేను చెప్పకూడదు అనుకున్నాను, కానీ చెప్తాను మీకంతా. చూడండి, ఈ సెల్లో ఉందే ఈ ఫోటో, ఇది నా చెల్లి ఫోటో. నా చెల్లెలు అంటే నాకు ప్రాణం. అది చదువుతాను అని అన్నయ్య అనేసరికి నేను ఎంతో కష్టపడి దాన్ని చదివించాను. బాగా చదువుకుండేది, క్లాసుల్లోని ఫస్ట్ వచ్చేది. కాలేజీ చదువుతాను, దూరంగా వెళ్ళి డాక్టర్ని అవుతాను అన్నది. అప్పుడు సరేనమ్మా డాక్టర్ అవుదువు అని ఇల్లు తనఖా పెట్టి మరీ దాన్ని కాలేజీలో జాయిన్ చేశాను. అదే నేను చేసిన తప్పైపోయింది. అది కాలేజీలో జాయిన్ అయ్యి ఆ హాస్టల్లో ఉంటుంది అనుకున్నానే కానీ ఆ దుర్మార్గుల చేతిలోని అది దారుణంగా చస్తుందని నేను అనుకోలేదు అస్సలు. ఏమైంది చెప్పు మీ చెల్లికి. నేను చూస్తుంటే నాకు నిజమే అనిపిస్తుంది. చెప్పు, నీ చెల్లికి అసలు ఏమైంది? చెప్తాను. నాకు కొద్దిగా మంచిని ఇస్తారా? కానిస్టేబుల్, కొంచెం వాటర్ ఇవ్వు. అలాగే మేడం. తాగేవు కదా, ఇప్పుడు చెప్పు. తను చదువుకుంటుందనేసి కాలేజీ హాస్టల్లోనైతే జాయిన్ చేశాను. తనకి ఒక రూమ్ అయితే ఇచ్చారు. ఆ రూమ్లోనైతే 6 అమ్మాయిలు ఉన్నారు. ఆ 6 అమ్మాయిలో దీన్ని వేశారు. ఆ అమ్మాయి వాళ్ళతో ఉన్నప్పుడు వాళ్ళైతే సిగరెట్ కాలుస్తుండే ఉండేవాట. అప్పుడు, హే పాప, మీది ఏ ఊరు? మాది పల్లెటూరు అండి, అక్కడ చువన్న ఉంటాము అనేసి చెప్పింది. ఓహ్, పల్లెటూరు. నువ్వు బాగా చదువుతా అనుకుంటావు, అందుకే ఫ్రీ షీట్గా నీకు ఇక్కడికి వచ్చింది. తక్కువ అమౌంట్తో డాక్టర్ అయిపోతావా ఏమిటి? మరి మా పొజిషన్ ఏమిటి? మాలాంటి డల్ స్టూడెంట్స్ ఇంకా మేమేమవ్వాలి? నువ్వు కూడా చదువు, మాలాగా చదువుకో, హ్యాపీగా నువ్వు మాతో ఎంజాయ్గా ఉండు. లేదండి, నేను చదువుకోవాలి, మాది పల్లెటూరు అన్నాము కదా, అక్కడైతే డాక్టర్లు ఎవరు ఉండరు, దూరంగా వెళ్ళి చూపించుకోవాలి, లేకపోతే అంతే. నీలాంటోళ్ళు కూడా వచ్చి ఇక్కడ చదివితే ఇంకా మాకు ఏముంటుంది, డబ్బులు వస్తాయి బాగా. నిన్ను డాక్టర్ కాదు, అసలు నీకు చెప్పుతాగా అనేసి వీళ్ళు నైట్ అయినప్పుడు సిగరెట్లు కాల్స్తూ ఉంటారు. చూడండి, పొగ ఎక్కువగా ఉంటుంది, దగ్గు కూడా వస్తుంది. ప్లీజ్ కొంచెం పొగ ఆపరా? కిటికీలు తీస్తాను. కిటికీలు తీస్తావేటి? కిటికీలు తీస్తే వాడని తెలీదు? మర్యాదగా నువ్వు ఉంటే ఇక్కడ ఉండు, లేకపోతే రూమ్ బయటకు పో అని డోర్ తీసి తన్ని బయటకి అయితే తోసేస్తారు. అప్పుడు వార్డెన్ వచ్చి, ఏ అమ్మాయి, ఏమిటి ఏ సినిమాకి బాయ్ ఫ్రెండ్తో తిరగడానికి వెళ్తున్నావా ఏంటి? వెళ్ళి రూమ్లోకి. అది కాదండి, రూమ్లోని చిరాకుగా ఉంది, కొంచెం ఇక్కడ గాలి బాగుంటుందని వచ్చాను. చిరాక? అప్పుడే రూమ్ అంటే చిరాకు వచ్చేసిందా? మర్యాదగా రూమ్లోకి వెళ్ళు. అది కాదు, మెల్లమన్నానా? వెళ్ళు. సరే. ఎందుకు రూమ్లోకి వచ్చావు? అక్కడ వార్డెన్ వచ్చారు, ఒప్పుకోవటం లేదు. అయితే ఆ డోర్ దగ్గరే ఉండు, మా దగ్గరికి అయితే రాకు. సరేనండి, ఇక్కడుండే చదువుకుంటాను.
అని పాపం తను బుక్స్ తీసి అక్కడ చదువుకుంటూ ఉంటుంది. వీళ్ళు ఇక్కడ సిగరెట్ కాల్చడమే కాక డ్రింక్ కూడా తాగుతూ ఉంటారు. తను చేసేది ఏమీ లేక ఆ మూలన కూర్చొని చదువుకుంటూ ఉంటుంది. తెల్లవారి అయ్యాక వీళ్ళకన్నా ముందే లేచి రెడీ అయిపోయి కాలేజీ రూమ్లోకి వెళ్తుంది. అక్కడ వాళ్ళ ఫ్రెండ్స్, ఏంటి నీ కళ్ళేంటి ఎర్రగున్నాయి, నైట్ పడుకోలేదా, వాళ్ళందరూ పాత వాళ్ళు కదా, కొత్త వాళ్ళని ఇబ్బంది పెట్టారా ఏమిటి అంటే, నీకు ఒకటి చెప్తాను, వాళ్ళు ఎవరికి చెప్పొద్దు. సరే సరే ఎవరికి చెప్పను, చెప్పు. వాళ్ళు సిగరెట్ కాలుస్తున్నారు, అంతేకాదు బాగా తాగుతున్నారు కూడా. అయ్య బాబోయ్, అలాగా? అవును, బాగా తాగుతూ సిగరెట్ కాలుస్తున్నారు. నన్ను రూమ్ నుంచి బయటికి తగిలేశారు. వార్డెన్ వచ్చి నన్ను తగలడంతో లోనికి వచ్చి డోర్ దగ్గరే ఉన్నానే. డోర్ దగ్గర నిద్ర అస్సలు పట్టలేదు. సరే అని చదువుకుంటూ ఉండిపోయాను అక్కడ. ఓహో, అలాగా సంగతి. కానీ ఈ సంగతి ఎవరికి చెప్పొద్దు, మళ్ళీ వాళ్ళు నన్ను రానివ్వరు. సరేలే, ఎవరికి చెప్పను అని తన బెస్ట్ ఫ్రెండ్ అమ్మాయికి చెప్తుంది. ఆ అమ్మాయి మరొక అమ్మాయికి చెప్తుంది. ఇలా ఒకరికి చెప్పుకొని వార్డెన్కి అయితే తెలిసిపోతుంది. ఇంకా ఆ వార్డెన్ వాళ్ళని పిలిచి గట్టిగా అడుగుతుంది, మీరు చదువుకోవడానికి వచ్చారా, తాగడానికి వచ్చారా, ఎందుకు ఇలా చేస్తున్నారు చెప్పండి. లేదు మేడం, మేమేం తాగలేదు. ఎందుకు తాగలేదు? బయటికి ఎందుకు న్యూస్ వస్తుంది? ఆ రోజు అమ్మాయిని ఎందుకు మీరు బయటికి తగిలేశారు? ఆ అమ్మాయి తాగనన్నందుకే కదా తగిలేశారు. మీ రూమ్ నేను చెక్ చేస్తాను, పదండి. మేడం నేను చెప్తుంది వినండి, ముందు పదండి రూమ్కి. దీనికి చెప్పేసింది ఇది అందరికీనా? దీన్ని రోజు ఏం చేస్తాను, వెంటనే ఫోన్ చేసి అక్కడ ఉన్న వాళ్ళకి వెంటనే రూమ్ క్లీన్ చేయించాలి అని తన ఫోను మెల్లిగా మెసేజ్ రూమ్లో ఉన్న స్నేహితులకి పెట్టింది. వాళ్ళు రూమ్ అంతా క్లీన్ చేసి మొత్తం దేవుడి ఫోటోలు పెట్టి పొగది పెట్టేస్తారు. ఆ వార్డెన్ వచ్చి డోర్ తీసేసరికి మంచి స్మెల్ వస్తుంది. ఎంత బాగుంది స్మెల్. రూమ్ అంతా నీట్గా ఉంది. మరి ఎందుకు ఆ అమ్మాయి అలా చెప్పింది? మేడం, మీకు నిజంగా ఆ అమ్మాయే చెప్పిందా? అవును, అమ్మాయి చెప్పిన వాళ్ళే తెలిసింది. లేకపోతే మీ రూమ్ సంగతి మాకెలా తెలుస్తుంది? దీని పని వాళ్ళ చెప్తాను అని అనుకుంటారు. వార్డెను సారీ అమ్మా, క్షమించండి అని చెప్పేసి తను వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయాక వీళ్ళు రూమ్లోకి వెళ్ళి ఇవాళ దాని పని చూద్దామా అనేసి అనుకుంటారు. చూద్దాం అని అనుకుంటారు. ఈ అమ్మాయి పాపం ఏమీ తెలియక రూమ్లోకి వచ్చి కూర్చుంటుంది. వీళ్ళందరూ బలవంతంగా ఆ అమ్మాయికి ఆ తాగిన బాటిల్ నోట్లో బలవంతంగా వేసి బయటికి అయితే పంపిస్తారు. పంపించి మేడం 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 అని పిలుస్తూ ఉంటారు. మేడం అయితే వస్తుంది. ఏమైంది అంటే, చూడండి మేడం, ఆ అమ్మాయి తాగడమే కాక చూడండి మాకు కూడా తాగమని బలవంతంగా డ్రెస్ మీద కూడా పంపేసింది మేడం, చూడండి. ఏ అమ్మాయి, ఏంటి నువ్వు చదువుకోవడానికి వచ్చావా లేకపోతే ఏమిటి? నువ్వు చూస్తే ఏదో మంచిదానివి అనుకున్నాను, కానీ ఇలాంటి దానివి అనుకోలేదు. లేదు మేడం, నేను నిజంగా తాగలేదు, వాళ్ళు అబద్ధం చెప్తున్నారు, వాళ్ళే నాకు బలవంతంగా తాగించారు. వాళ్ళు ఎందుకు తాగిస్తారు? నువ్వే ఏదో తప్పు చేసినట్లున్నావు. నీ మాటలు విని నేను ఈ రూమ్ అంతా చూశాను, ఎంత బాగుందో. నువ్వేం శుభ్రం తాగుతున్నావు సిగరెట్లు అని చెప్పావు. నేనేం చెప్పలేదు మేడం మీకు. నువ్వు చెప్పతే తెలీదా? నువ్వు బయటికి చెప్పినందుకే కదా ఇక్కడ అందరికీ తెలిసింది, లేకపోతే మాకు ఎలా తెలుస్తుంది? నువ్వు తాగి వీళ్ళు ఎక్కడ చెప్తారని వాళ్ళ మీద నిందేసావా? నీకన్నా ముందు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నారు, ఒక్కరోజు కూడా ఏ కంప్లైంటు లేదు, ఏమీ లేదు. నీ వల్ల ఈ రూమ్లో చెక్ చేయవలసి వచ్చింది. చూడు, ఇంకోసారి కానీ నువ్వు తాగినట్లు కనిపించినా, నువ్వేదైనా చేసుకున్నట్లు కనిపించినా సరే నిన్ను వెంటనే హాస్టల్ నుంచే కాదు కాలేజీ నుంచి కూడా పంపించేస్తావు. లేదు మేడం, లేదు, నేను చదువుకోవాలి బాగా, నేను ఇక్కడే ఉంటాను, చదువుకుంటాను. సరే, జాగ్రత్తగా ఉండు. సరే మేడం, మీరు ఎందుకు అలాగా చేశారు?
నేనేం పాపం చేశాను? ఏం పాపం చేసావా? మేము తాగుతున్నామని బయటికి ఎందుకు చెప్పావు? నా స్నేహితురాలికే చెప్పాను. తన కాస్త మరొకరికి అలా మొత్తం స్ప్రెడ్ అయిపోయింది. నీ వల్లే కదా? అవును, నన్ను క్షమించండి. ఇంకెప్పుడు ఈ పొరపాటు చేయను. నన్ను ఇక్కడ ఉన్నివ్వండి, నేను చదువుకోవాలి. సరే, ఆ మాల్లో చేర్చుకుంటూ ఇంకోసారి కానీ ఏమైనా జరిగిందనుకో అస్సలు క్షమించం. ఫస్ట్ టైం కనుక ఊరుకున్నాం, మేము ఎలాగైనా తప్పించుకోగలం. నిన్ను ఇడికించేస్తా. లేదు, నేను చదువుకుంటా. సరే, అక్కడ వెళ్ళి కూర్చో. పదండి మనం తాగుదాం అనేసి వీళ్ళు తాగుతూ సిగరెట్లు వేస్తూ ఉంటారు. అలాగా రోజులు గడుస్తూ ఉంటాయి. అలా 1 రోజులు అయిపోతుంది. 1 రోజులు అయిపోయాక వీళ్ళు వాడని తెలియకుండా కొంతమంది అబ్బాయిని తెచ్చుకుంటారు. అయితే ఈ అమ్మాయిని చూసి, వావ్, ఈ అమ్మాయి కూడా చాలా బాగుంది, మన గ్యాంగ్లోకి చేర్చొచ్చు కదా. అది పక్క మొద్దు, ఎప్పుడు చదువేనే ఉంటుంది. ఇప్పటికి 1 రోజులు దాటింది, ఒక్కసారి దాన్ని ఏమి చేయలేపాము మేము అనేసి అంటారు. సరే అయితే మేము చూసుకుంటాముగా, మా దగ్గర పంపించండి. వద్దు, నేను అలాంటి దాని కాదు, నేను బయటికి వెళ్ళిపోతాను. నువ్వు కానీ బయటికి వెళ్ళావనుకో మొత్తం అంతా స్ప్రెడ్ అయిపోతుంది. నువ్వు ఇక్కడే ఉండాలి, నువ్వు చూస్తూ ఉండాలి అని చెప్తారు. ప్లీజ్ నన్నైతే వదలండి, నేను వెళ్ళిపోతాను. నోరు మూసుకుని ఇక్కడే ఉండు. ఈలోగా ఫోన్ కాల్ వచ్చినట్లుగా అక్కడ వాడని పిలుస్తుంది. ఫోన్ నా కోసం వచ్చిందట, మాట్లాడాలి అని తను అక్కడికి వెళ్ళిపోతుంది. చూడు, ఈ సంగతి ఏమైనా తెలిసిందనుకో ఇంకా నీ పని అంతే. లేదు, నేనేం చెప్పను అని తను ఫోన్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ అన్నయ్య ఫోన్లో మాట్లాడతారు. ఎలా ఉన్నామంటే, అన్నయ్య నాకు భయంగా ఉందన్నయ్య, ఉదయం వచ్చి నన్ను నువ్వు తీసుకెళ్ళిపో, నేను ఇక్కడ హాస్టల్లో ఉండలేకపోతున్నాను, వేరే కాలేజీలో చదువుతానన్నయ్య, ఇక్కడ అస్సలు బాగాలేదు అనేసి అంటారు. ఏమైందమ్మా, ఏమైంది చెప్పు, ఏటయింది అనేసి ఏడ్చుకుంటూ ఇలా మొత్తం చెప్తుంది. సరేనమ్మా, నేను ఇప్పుడే బస్సు అది ఎక్కి వెంటనే తెల్లాడేసరికి వచ్చేస్తాను, అంతవరకు నువ్వు జాగ్రత్తగా ఉండు, ఆ రూమ్కి అయితే వెళ్ళవద్దు. సరే అన్నయ్య, నేను వెళ్ళను. ఈలోగా నా స్నేహితులు ఎవరైనా ఉంటే ఆ రూమ్లోనే ఉంటాను అని చెప్పి తను తన మిగతా స్నేహితుల దగ్గరికి వెళ్తుంది. ఆ రూమ్లో ఉంటాను అంటుంది. సరే అయితే నుండు అనేసి వీళ్ళతో పాటు తను ఉంచుకుంటారు. ఇంకా వీళ్ళు ఏమిటి ఇది ఇంకా రాలేదు, ఈ సంగతి ఎవరికైనా చెప్పే ఉంటుందా అనేసి మొత్తం ఎంక్వైరీ చేస్తే తను తన స్నేహితుడు రూమ్లో ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఆ అమ్మాయిని మనం ఎలాగైనా తీసుకురావాలి, లేకపోతే చాలా డేంజర్, బయటపడిపోతుంది. ఇంకా వాడడానికి అనుమానం వస్తే ఇంకా మరీ కష్టం అని తనని దగ్గరికి వెళ్ళి, మీ అన్నయ్య ఫోన్ మళ్ళీ చేశారమ్మా అనేసి ఫోన్ కాల్ వచ్చినట్లుగా వేరే వాళ్ళతో పిలుస్తారు. సరే అయితే మా అన్నయ్య బస్సు ఎక్కిపోతున్నానని చెప్పడం చేసి ఉంటేనేమో, నేను ఒకసారి మాట్లాడేసి వస్తాను, సరేనే జాగ్రత్తగా వెళ్ళు, నేను వచ్చేది తోడు. సరే అనేసి మరొక స్నేహితురాలను తీసుకొని తను వెళ్తూ ఉంటుంది. ఈలోగా కొంతమంది వచ్చి తనకి ముసుగేసుకొని తీసుకెళ్తుంటారు. ఈ అమ్మాయి చూసి వదలండి అంటే తనని తోసేయడంతో గోడకు తగిలి కళ్ళు తిరిగి పడిపోతుంది. దీనినైతే రూమ్కి తీసుకెళ్ళిపోయి తనకి రక్తం బయటికి రాకుండా ఇంజెక్షన్ అది వేస్తారు. వేసి తనని ముక్కలుగా కోసేస్తారు. చాలా ఇదిగా కోసి తనని ఒక దాంట్లోకి ఆ ముక్కలన్నీ వేసి తన కారులోని ఎక్కి వీళ్ళందరూ బయటికి వెళ్ళి ఆ పార్ట్స్ ఒక్కొక్క దగ్గరికి ఇసిరేస్తారు. ఇసిరేసి వీళ్ళకి ఏమీ ఎరగని వాళ్ళలాగా మళ్ళీ ఎవరి మటకాలు వెళ్ళిపోతారు. ఈలోగా తను
స్పృహ కోల్పోయిన స్నేహితురాలు దగ్గరికి మరొక స్నేహితురాలు వస్తుంది. ఏమిటి వీళ్ళు ఇద్దరు వెళ్ళారు, ఎంతకీ రాలేదు అని. వెళ్ళేసరికి ఆ అమ్మాయి కలుతులు పడిపోవడంతో నీళ్లు కొట్టి లేపుతారు. తను లెగుస్తుంది. ఏమైంది అంటే తను ఎవడో కొంతమంది వచ్చి ముసుగేసి తీసుకెళ్ళిపోయారు బయటికి అని చెప్పడంతో అమ్మో సరే అయితే ఇక్కడ ఎలాగ సీసీ కెమెరా పనిచేయట్లేదు, ఈ సంగతి మనం బయటికి చెప్పొద్దు, చెప్పామనుకో మళ్ళీ మనకే కష్టం, తను ఇక్కడికి వచ్చిన సంగతి కూడా తెలియదు కదా అని అనుకొని వెళ్ళిపోతారు. తను పాపమే వాళ్ళ అన్నయ్య వస్తారని ఎంత ఆశపడిందో, తనకి ఏమైందో ఏంటో పోలీసులకి చెప్దామే, వాళ్ళైనా రక్షిస్తారేమో అని అంటారు. సరే అయితే మనం సీక్రెట్గా ఫోన్ చేసి చెప్తాం. నీ దగ్గర నీ సీక్రెట్ నెంబర్ ఉంది కదా? అవునవును, ఒకసారి ఫోన్ చేద్దాం అని పోలీసులు ఫోన్ చేసి ఈ సంగతి ఇలా చెప్తారు. చెప్పడంతో వెంటనే పోలీసులు హాస్టల్లోకి వస్తారు. ఇక్కడ ఒక అమ్మాయి మిస్ అయ్యింది, ఎవడో కొంతమంది పట్టుకెళ్ళారు అని మాకు ఫోన్ కాల్ వచ్చింది. మీలో ఎవరు మిస్ అయి ఉంటారు? ఏమోనండి, అలా మిస్ అయిందైతే ఎవరూ లేరు. లేదండి, ఎవరో మిస్ అయ్యారని వచ్చారు, ఒకవేళ ఎంక్వైరీ చేయండి, సీసీ కెమెరాలో చూద్దామంటే ఇక్కడ రూమ్లో అయితే సీసీ కెమెరాలు ఏవి పనిచేయట్లేదు, గేటు దగ్గరది పనిచేస్తుంది, అక్కడైతే చూద్దాము అని చూసేసరికి ముసుగు రూపంలో తను ఎవరినో పట్టుకెళ్తూ కనిపిస్తారు. అయితే ఈ అమ్మాయి ఎవడై ఉంటుంది అనేసి అందరినీ హాస్టల్లో ఉన్న వాళ్ళందరినీ పిలిపిస్తారు. చూసేసరికి ఇక్కడ ఈ పాప కనిపించదు. అయితే ఈ అమ్మాయిని ఎవరో పట్టుకెళ్ళిపోయినట్లు ఉన్నారు. వెంటనే మేము ఎంక్వైరీ చేస్తాము అని చేసేసరికి తెల్లారి అయిపోతుంది. ఈలోగా వాళ్ళ అన్నయ్య వస్తాడు. వచ్చి తన చెల్లెలి గురించి అడిగితే మీ చెల్లెలిని ఎవరో కొంతమంది పట్టుకెళ్ళిపోయారు అనేసి అంటారు. ఇదంతా ఆ రూములో ఉన్న వాళ్ళు చేసుంటారని రూమ్లో ఉన్న వాళ్ళందరినీ గట్టిగా కొట్టి అడుగుతారు. అడగడంతో వాళ్ళు మాకేమీ తెలీదు, మేమేం తప్పు చేయలేదు, ఆ అమ్మాయి సంగతి మాకేం తెలీదు అని చెప్తారు. అని చెప్తూ వెంటనే పోలీసు కంప్లైంట్ ఉంటుతో వాళ్ళ అన్నయ్యని తీసుకెళ్ళిపోయి చితగొట్టేస్తూ ఉంటారు. ఈలోగా కొన్ని పార్ట్స్ ఏవో మనిషి పార్ట్స్ లాంటివి దొరికాయి చూడండి అనేసి కొన్ని పార్ట్స్ తీసుకొస్తారు. అయితే ఈ పార్ట్స్ ఏమిటి ఇంత దారుణంగా ముక్కలుగా ఉన్నాయి, ఒక్కదానికి కూడా రక్తమే రాలేదేమిటి అని చూస్తుంటారు. ఇక్కడ ఒక చెయ్యి ఉంది, కానీ ఆ చేతికి వేలు లేవు. ఇంకొక దగ్గర అయితే వేలు దొరికాయి. ఆ వేలికి ఏదో ఉంగరం లాంటిది ఉందే అనేసి చూస్తూ ఉంటారు. ఆ ఉంగరం ఏమై ఉంటుంది అని అంటే ఎందుకైనా మంచిది వాళ్ళ అన్నయ్యకి అడుగుతాం, ఒక చెల్లెలు ఏమైనా అని అలా అన్నయ్యని పిలిస్తే లేదు మా చెల్లెలేమవ్వదు, తను బాగానే ఉంటుంది, తనకి ఏమీ అవ్వదు అంటారు. పోనీ ఆ వేల్లో ఉంగరం చూడండి అనేసి ఉంగరం చూసేసరికి షాక్ తింటారు. వెంటనే ఆ ఉంగరం ఓపెన్ చేస్తే వాళ్ళ అన్నయ్య చెల్లి ఫోటోలు అవి ఉంటాయి. ఇది నా చెల్లెలికి ప్రేమతో లాకెట్ ఉండేలాగా ఉంగరం చేశాను, ఇది నా చెల్లెలు వేలే అయి ఉంటుంది, బాడీ అయితే కాదు అనేసి అంటారు. సరే ఈ వేలు ఈ ముక్కలన్నీ టెస్ట్ చేద్దామని చేస్తారు. చేసేసరికి అన్ని పార్ట్స్ ఒకటే అని తెలుస్తుంది. ఇంకా వాళ్ళ అన్నయ్య గట్టిగా ఏడుస్తాడు. తన చెల్లెలిని ఎవడు చంపుంటాడు అని అలా ఏడుస్తూ ఉంటారు. సరే నేను వదిలేస్తున్నాం, ఇంకా వెళ్ళిపో అని అంటారు. అలా వదిలేసి వెళ్ళిపోయాక తను ఏడుస్తూ తన స్నేహితురాల్ని కలుస్తారు. అప్పుడు తన స్నేహితురాలు అన్నయ్య మీరు కూడా మాకు అన్నీ లాంటి వాళ్ళే, నేను మీకు చెప్తున్న సంగతి ఎవరికి మీరు చెప్పకండి అని చెప్తుంది. ఇలా చెప్పేసరికి సరే అయితే మీరు నాకు చెప్పినట్లు నేను చెప్పను, మీరు చెప్పకండి, ఇంకా చంపిన వాళ్ళని ఎవరిని వదిలిపెట్టను అనేసి వీళ్ళందరినీ గురించి తెలుసుకుంటారు. కొంత డబ్బు కావాలి వీళ్ళని చంపడానికని సైలెంట్గా ఉండి డబ్బు ఏర్పాట్లు చేసుకుంటుంటారు. ఈలోగా వీళ్ళ చదువు కంప్లీట్ అయిపోయి బయటికి వచ్చేస్తారు. ఒకరు సంగీతం పిచ్చి, ఒకరు వీణ పిచ్చితో ఉంటారు. అయితే మొదట ఒక అమ్మాయిని తను నడుచుకుంటూ వెళ్తుంది. తను స్పీడ్గా వెళ్తూ లారీకైతే గుద్దించి
చంపేస్తాడు. మరొక అమ్మాయికి తను మటుకు తనే మెట్ల మీద నుంచి పడిపోయి మంచం మీద పడుతుంది. తను వీధి చైర్కే ఉండడం వల్ల తనని చంపకూడదు అనుకుంటారు. కానీ దీనిని సింపుల్గా ఇంజెక్షన్ ద్వారా చంపాలి, ఎందుకంటే ఇలాంటి పాపాత్ములు బతకూడదని. ఆ అమ్మాయికి అదొక మత్తైన ఇంజెక్షన్ ఇస్తారు. ఆ విధంగా అమ్మాయి చనిపోతుంది. ఇంకా గొడ్డలితో పట్టుకొని ఇంకెవరైనా ఇలాగే చంపాలి అనేసి వీణ వాయిస్తూ ఉంటుంది. వీణ వాయిస్తుంటే ఆ గొడ్డలితో ఆ అమ్మాయిని చాలా దారుణంగా నరికి చంపేస్తారు. ఇంకా వీణను వాయిస్తున్న అమ్మాయిని చంపుదామని వెళ్తారు. ఈలోగా అందరూ తిరగడంతో పోలీసులకు కూడా తెలిసిపోవడంతో ఇంకా అమ్మాయి సేఫ్ అవుతుంది. ఇంకా ఈ అమ్మాయిని నేను ఎలా చంపాలి అని కొద్ది రోజులైతే సైలెంట్గా ఉండాలి, అప్పుడు చంపుతాను అని అనుకుంటారు. ఇలా సైలెంట్గా ఉంటుంటే అప్పుడు పోలీసులు మళ్ళీ హాస్టల్ దగ్గరికి వచ్చి ఎంక్వైరీకి వస్తారు. వీళ్ళందరూ చనిపోతున్న వాళ్ళు ఒకే రూమ్కి సంబంధించిన వాళ్ళు. ఒకప్పుడు ఈ రూమ్లోనే ఒక అమ్మాయి చనిపోయింది కదా, ఆ అమ్మాయిని దారుణంగా ముక్కల కోసి చంపారు కదా, బహుశా ఈ అమ్మాయిలే అయి ఉంటారేమో, వాళ్ళ అన్నయ్య చేస్తున్నారేమో అని ఎంక్వైరీలో తేలుతుంది. హాస్టల్లో ఉన్న వాళ్ళని తన స్నేహితుల్ని గట్టిగా అడగడంతో వాళ్ళైతే మాకైతే ఏమీ తెలీదు అనేసి చెబుతారు. సరే అనేసి అక్కడి నుంచి పోలీసులు వెళ్ళిపోతారు. తర్వాత తను మరొక స్నేహితురాలు ఫోన్ చేసి ఈ సంగతి ఆ అన్నయ్య చేస్తున్నాడని చెప్పొద్దు, ఎందుకంటే ఇలాంటి దుర్మార్గులకి అలాంటి చావే ప్రాప్తి అవ్వాలి అంటే మనం చెప్పకూడదు, చెప్పితే ఆ అన్నయ్య దొరికిపోతే వీళ్ళందరూ సేఫ్ అయిపోతారు. ఈ సంగతి అందరికీ తెలిస్తే ఇంకెవరు ఇంత దారుణంగా ఎవరిని చంపడానికి చూడరు అని అంటది. సరేనే నేను చెప్పను అనేసి అనుకుంటారు. ఆ తరువాత మళ్ళీ పోలీసులు వస్తారు. నీకేమైనా తెలిసిందా అని అంటే లేదు మాకైతే ఏమీ తెలియదు అని అంటారు. సరే అని వెళ్ళిపోతున్నప్పుడు అక్కడ ఏదో సౌండ్ వస్తుంది. అక్కడ సౌండ్ వస్తుంది, ఏమిటయి ఉంటుంది? అది మా పనోళ్ళు అయి ఉంటారు, గిన్నెలు అవి తోముతున్నారు, వాళ్ళు అయి ఉంటారు అని అంటారు. సరే అయితే అని వెళ్ళిపోతారు. ఈలోగా అన్నయ్య బయటికి రా, పోలీసులు వెళ్ళిపోయారు అని అనడంతో బయటికి వస్తారు. థ్యాంక్స్ అమ్మా, నువ్వు కూడా నా చెల్లెలు లాంటి దానివే, నువ్వు నన్ను రక్షించావు అని అంటే అదేమీ లేదు అన్నయ్య, నా స్నేహితురాల్ని అది అంత దారుణంగా చంపినందుకు వాళ్ళకి కూడా ఆ శిక్ష తప్పదు, అందుకే మీకు సపోర్ట్ చేశాము అన్నయ్య, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు అనేసి అంటే సరేనమ్మా. అన్నయ్య కొంత డబ్బు ఏమైనా కావాలా అంటే లేదమ్మా, నేను డబ్బు మొత్తం ఉంచుకున్నాను, నాకు ఈ హెల్ప్ చేసావు చాలు అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోతూ ఉన్నప్పుడు అక్కడ పియానో వాయిస్తూ ఒక అమ్మాయి కనిపిస్తుంది. తిను మామూలుగా వెళ్తారు. వెళ్ళేసరికి ఆహా ఇతని ఎవరు, చాలా అందంగా బాగున్నాడే అని కోరుండి తన దగ్గరికి వెళ్ళి పరిచయం అయితే ఏర్పరచుకుంటారు. ఓకే మేడం, మీరు చాలా బాగా వాయిస్తున్నారు, అందుకే నేను వచ్చాను చూడడానికి అనడంతో నాకు ఇదంటే చాలా ఇష్టం, చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాను. ఓహో అవునా, మీ సంగతి చెప్పండి, మీరు చదువుని ఎలా కంప్లీట్ చేశారు, ఎలా ఏమిటి? చక్కగా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేసుకుంటూ చదువుకొని కంప్లీట్ చేశాను అనేసి అంటుంది. మరి మీరు ఈ చదువులోని ఏ పాపం చేయలేదా అని అడగడంతో నేను ఎవరికి ఏ పాపం చేయలేదు, కనీసం చీమకు కూడా హాని కలిగించలేదు, అంత సున్నితమైన నా మనసు, ఇలా సంగీతం నేర్చుకున్న వాళ్ళు మేము మంచిగానే ఉంటాము అని చెబుతారు. ఆహా అలాగా, అవును చాలా మంచిగా ఉంటారు. నీకు సబిత తెలుసా? సబిత ఎవరు అంటే నీకు సబిత ఎవరో కూడా తెలీదా?
నాకు సబిత ఎవరో తెలియదు. నేను సబిత అన్నయ్యను. మీరు సబిత అన్నయ్య? అన్నయ్య నేను చేయలేదు అన్నయ్య. సబిత అలా ఎలా చనిపోయిందో నాకైతే తెలీదు. గుర్తొచ్చింది, మాతో పాటు మిగతా ఫ్రెండ్స్ ఉన్నారు కదా, అలా ఏదో చేసుంటారన్నయ్య. తను నాతో ఎప్పుడు కలిసి ఉండేది, చక్కగా అన్ని వివరాలు చెప్పేది. నువ్వు కూడా వచ్చి తీసుకెళ్తావు అని చెప్పింది అన్నయ్య. కానీ తెల్లారేసరికి ఇదిగో ఇలా న్యూస్ విన్నాము. అచ్చా, అలాగా? సరే, అయితే నువ్వు చెబుతుంది నిజమే అయి ఉంటుంది. అవును, నిజమే. సబిత నేను బెస్ట్ ఫ్రెండ్స్ని. తనని ఆలే చంపారు. అవునా? సరే, అయితే ఈ మ్యూజిక్ వాయించు, చాలా బాగా వాయిస్తున్నావు అని తను మ్యూజిక్ అయితే వాయిస్తూ ఉంటుంది. వాయిస్తుండేసరికి అయితే తను వెంటనే వెనక నుంచి ఆ కత్తి తీస్తాడు. తీసి దానితో వేలు ఒక సైడ్ని గట్టి కడతారు. ఇంకా గట్టిగా అడుస్తుంది, నా వేలు, అమ్మో, రక్షించండి, హెల్ప్ అంటారు. నోరు ముయ్యవే. అక్కడ నా చెల్లెలు ఎంత బాధపడి ఉంటుంది. ఇంత దారుణంగా చంపేస్తారా? మీరు కూడా ఇలాగే ముక్కలుగా కోసి చంపేస్తా అనేసి అంటారు. లేదు, నేనే కాదు, కొంతమంది మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, వాళ్ళని చంపండి, నన్ను అయితే వదిలేయండి, నాకు ఈ వేళ్ళు నొప్పి వచ్చేస్తున్నాయి అనేసి అంటుంది. అలాగా? సరే, అయితే వాళ్ళ అడ్రస్లో ఇవ్వు, అప్పుడు నేను నిన్నే హాస్పిటల్కి తీసుకెళ్తాను, చూపిస్తాను అని మిగతా వాళ్ళు అడ్రస్ ఇస్తారు. మా ఫ్రెండ్స్ ఇంజెక్షన్ ఇచ్చారు, వీళ్ళే తీసుకెళ్ళి చంపేశాము అన్నారు. సరే అనేసి తనని తీసుకెళ్తాడు. తీసుకెళ్ళి తన్ని కూడా అతి దారుణంగా చంపేస్తాడు. చంపేశాక ఇంకా తను తీసుకున్న అడ్రస్ దగ్గరికి కూడా వెళ్ళి వాళ్ళని కూడా చంపేద్దామని అనుకుంటారు. అలాగే వెళ్ళి ఆ అడ్రస్ తీసుకున్న వాళ్ళందరినీ ఒక్కొక్కరిని అది ఘోరంగా చంపేస్తారు. చంపేసి వాళ్ళ చెల్లెలి దగ్గరికి, ఫోటో దగ్గరికి వెళ్ళి ఏడుస్తూ అంటారు, చెల్లి, నిన్ను చంపిన వాళ్ళు అందరినీ చంపేశాను, ఇప్పుడు నీకు ఆత్మ విముక్తి కలిగిందా అని అంటారు. అప్పుడు ఆ చెల్లెలి ఫోటోలో నుంచి ఆత్మ బయటికి వచ్చి, అన్నయ్య, ఇప్పుడు నాకు విముక్తి కలిగింది అన్నయ్య, అతి దారుణంగా నన్ను చంపాడు వాళ్ళని, నువ్వు చంపేశావు, ఇంకా నువ్వు జాగ్రత్తగా ఉండన్నయ్య, నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి వాళ్ళ చెల్లెలి ఆత్మ మాయమైపోయి వెళ్ళిపోతుంది. అలాగా మాయమైపోయి వెళ్ళిపోయాక ఇక్కడ పోలీసులకైతే దొరికిపోతారు. దొరికిపోవడంతో పోలీసులు శుభ్రంగా చితక్కొట్టేసి, ఇంతమంది ప్రాణాలు తీసావురా, నువ్వు నిజంగా మనిషివా రాక్షసువా అనేసి శుభ్రం చితకొడతారు. అయితే వీళ్ళని మళ్ళీ ఎంకరేజ్ చేయడానికని ఒక ఎస్ఐ వస్తారు. వచ్చి తనని అడగడంతో ఇలా స్టోరీ చెప్పడం ప్రారంభిస్తారు. అప్పుడు అంటారు, ఇది నా స్టోరీ ఎస్ఐ గారు, నా చెల్లిని చంపిన వాళ్ళని చంపడం తప్ప? చెప్పండి, నువ్వు చంపడం మంచిదే, అలాంటి దుర్మార్గుల్ని మేమైతే ఏమీ చేయలేము, వాళ్ళు ఎలాగోలా తప్పించుకుంటారు, నువ్వు చేసింది కరెక్టే, నీ మీద కేసు లేకుండా నేను చూసుకుంటాను, నువ్వైతే సేఫ్గా వెళ్ళొచ్చు అనేసి అంటారు. తర్వాత కోర్టులోని ఇతనికి మతిస్థిమితం లేదు. ఆ మతిస్థిమితం వాళ్ళ చెల్లెలు చనిపోవడంతో తనకి మతి లేక ఇలా చేశారు. ఇది ఇప్పుడు తనకి ట్రీట్మెంట్ ఇచ్చేద్దాము అనుకుంటారు. సరే అనేసి జడ్జి గారు అంటారు, అతనికి ట్రీట్మెంట్ అది ఇవ్వండి, తన చెల్లెలు చనిపోయిన వల్ల ఇలా పిచ్చిగా ప్రవర్తించారు
ముందు తన హెల్త్ చూడండి అంటారు. అప్పుడు తను హాస్పిటల్కి వెళ్ళి జాయిన్ చేస్తారు. అప్పుడు ఎస్ఐ వచ్చి కొన్నాళ్ళు నువ్వు ఈ ట్రీట్మెంట్ అయితే తీసుకో, తర్వాత నువ్వు సేఫ్గా బయటికి వచ్చేదు అని చెప్తారు. థ్యాంక్స్ అండి, మీరు నాకు నిజంగా హెల్ప్ చేశారు అంటారు. హెల్ప్ ఏం లేదు, అలాంటి దుర్మార్గులకి అలాగే అవ్వాలి అని చెప్తుంది ఎస్ఐ. దానితోని తను సంతోషించి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటుంటారు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఒక అన్న యొక్క ఆవేదన. తన చెల్లిని చంపిన వాళ్ళని అతి దారుణంగా చంపాడు. కానీ ఇలా చంపడం నేరమే. కానీ ఏమి చేస్తారు, చెల్లెల మీద ప్రేమతో ఆ చెల్లెల యొక్క పార్ట్స్ చూసేక తట్టుకోలేక వాడిని అలా దారుణంగా చంపారు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ స్టోరీ అయితే నచ్చింది అనుకుంటున్నాను. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ మరొక స్టోరీతో మళ్ళీ కలుద్దాం. బాయ్.